సిటీలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ఆరంభంలోనే నగరంలో ఎండ సెగ తాకుతోంది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మరి ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటన్న ఆందోళన నగర వాసులలో వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి మాసంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండాకాలం స్టార్ట్ కాకముందే భగభగ మండిపోతున్నాడు. దీంతో నగరంలో గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమితో పాటు ఉక్కపోత కూడా నగరవాసులకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో చాలా చోట్ల 38.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మోండా మార్కెట్లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సరూర్ నగర్ లోను 36.3, బాలనగర్ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఎండలు భారీగానే ఉంటాయనే సంకేతాలు వాతావరణ శాఖ నుంచి వెలువడుతున్నాయి. ఇప్పటికే ఎండలు బాగా శాఖ చూపిస్తున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్, మేలో ఇంకా బాగా ఎండలు ఉండొచ్చు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటికి రండి. ఈజీగా డీహైడ్రేట్ అయిపోతారు ఈ ఎండలకి. తగిన వాటర్ తాగండి, జ్యూసులు తీసుకోండి, కొబ్బరి బొండాలు తాగండి. బాగా జాగ్రత్తలు వహించండి. పాపం దించడానికి 4:30కి వెళ్తాయి టయానికి. ఎండ బాగా ఉన్నాయి. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉంటున్నాయి ఇప్పటి నుంచే. ఇక మార్చి నెలలోకి వస్తే ఇంకా అలా ఉండదు. శివరాత్రి వెళ్ళాకనే ఎండలు మ్యాక్సిమంగా ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈ ఇయర్ అయితే ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పాటించండి. వాటర్ బాటిల్ అది తీసుకొని బయటికి వెళ్ళండి అని అయితే చెప్తున్నానండి. ఎండ చాలా ఉంది. బయటికి వెళ్ళినప్పుడు బీ కేర్ఫుల్. అందరు జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. గత కొన్నేళ్లుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు సర్వసాధారణమయ్యాయి. ఈసారి కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని ఎఫెక్టుతోనే ఫిబ్రవరిలోనే సూర్యుడు నిప్పుల కొలిమిలా మారుతున్నాడని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలో ఈ రకమైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం అనేది బలహీనపడడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం బలహీనపడడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే వచ్చే 5 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి పగటి పూట మరియు రాత్రిపూట ఉష్ణోగ్రతలో చూసుకుంటే కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతల్లోని పెద్దగా మార్పులు ఏమి కనిపించట్లేదు. గత వారంలో కొద్దిగా మనకి 30 నుంచి 37 డిగ్రీల వరకు మేరకు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ మనకి ఈ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి దాదాపుగా సగటున 30 పగటిపూట 30 నుంచి 33 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మనకి కొద్దిగా ఎల్నినో ప్రభావం ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున మనకి ఎండాకాలంలో ముఖ్యంగా మార్చి నెలాఖరి మరియు ఏప్రిల్ నెలలోని 1-2 సార్లు మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే క్రమేపీనా పెరిగితే మనకి మార్చి మొదటి వారంలో పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. క్రమేపీనా గాల్లో తేమ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి క్రమేపీనా. దీనివల్ల మనకి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉన్నందున ఒకవేళ అంటే పగలు ప్రయాణాలు అనేవి ముఖ్యంగా ఎండాకాలంలోని ప్రయాణాలు కొద్దిగా తగ్గించుకోవడం మంచిది. ఎండలు పెరిగిపోవడంతో వివిధ పనులపై బయటికి వచ్చే సిటీ జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండవేడిమికి అల్లాడిపోతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటోంది. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలను ఆశ్రయిస్తున్నారు నగర జనం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.